నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయాన్ని నోటీస్ చేశాను. మీరు ఎంతో ఇంటెన్స్గా పూజ చేస్తున్నారు. ఇది ఒక పారాడాక్స్ కదా, మీరొక సైంటిస్ట్ అయి ఉండి పూజ చేయడం. మీరడిగిన ఈ ప్రశ్నలోనే ఈ క్యూరియాసిటీకి జవాబుంది రంజిత్. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రపంచంలోని ఎన్నో ప్రశ్నలకి సైన్స్ దగ్గర సమాధానాలు లేవు. బట్ దెన్ అయినా మనం రీసెర్చ్ అనే ఒక జర్నీని కొనసాగిస్తూనే ఉన్నాం. ఆర్ రిలీజన్, దాంట్లో ప్రతి అడుగులోనూ ఒక ప్రశ్న ఉంది. రెండింటి లక్ష్యం ఒక్కటే. ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి దాంట్లోనూ ఒక ఎనర్జీ ఉంది. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆటమ్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. ఒప్పుకుంటారా? యా. అండ్ ఉన్న ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ అన్ని కంటిన్యూస్ మోషన్ అనే ఒక స్టేట్లోనే ఉంటాయి. కాన్స్టెంట్ మోషన్, రైట్? యా, రైట్. మరి ఈ ఎనర్జీ ఉన్నప్పుడు ఎక్కడో ఓ చోట పవర్ ఉంటుందిగా. అక్కడి నుంచేగా వీటికి ఎనర్జీ వస్తోంది. బికాస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ మల్టిప్లైడ్ బై టైం. అసలు ఈ పవర్ ఎక్కడి నుంచి వస్తోంది? నాకు తెలీదు. ఈ విషయం నాకు కూడా తెలీదు. అసలు ఎవ్వరికీ తెలీదు. ఎవ్వరికీ తెలియని ఒక విషయం విచ్ ఈస్ అన్నోన్. దాన్ని మనం రెస్పెక్ట్ చేసి తీరాలి. టైం. మనం టైంకి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాం? బికాస్ టైం, యాజ్ వీ నో, ఈజ్ వెరీ ప్రీషియస్. ఐ పే మై రెస్పెక్ట్ టు టైం, టు శివ. శివనా? ఇప్పుడు ఈ పవర్ ఇంకా టైం మల్టిప్లై అయ్యి క్రియేట్ చేసేదాన్నే ఆమ్నిపోటెంట్ ఏరియా అంటారు. అకార్డింగ్ టు బాసన్స్ గాడ్స్ పార్టికల్, ఈ ఎనర్జీ అనేది అన్ని చోట్ల ఉంది. అది ఇక్కడుంది, అది అక్కడుంది, అది మీలో ఉంది, అది నాలో ఉంది. స్క్రిప్చర్లో ఏ ఎనర్జీ గురించి ఎక్కువగా ప్రస్తావించబడిందో దాన్నే మనం సోల్ అంటాం. ఈ యూనివర్స్ లో ఉన్న అన్ని ఎనర్జీస్ లో ఇట్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఈ యూనివర్స్ లో ఉండే టోటల్ ఎనర్జీ ఎప్పుడూ కాన్స్టెంట్ గా ఉంటుంది. అదెప్పుడు ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ కి మారుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా చెప్పారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ న్యాని సంయాతి నవాని దేహి. మనకి స్పేస్ కావాలి. ఆ స్పేస్ కి అర్థమే విష్ణు.